హలో వెల్కమ్ బ్యాక్ టు జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు వీడియోలో వచ్చేసి చికెన్ మంచూరియన్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను, అది కూడా డ్రైగా. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని చికెన్ వేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, అలాగే కార్న్ పౌడరు, మైదా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసుకొని ఒక 2 hours పక్కన పెట్టాలి. 2 hours తర్వాత ఎగ్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో మళ్ళీ వేసుకోవాలి. మిగిలిన పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ వేగటానికి టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. డీప్ ఫ్రై చేసినాం కదా, ఆయిల్ మొత్తం పక్కన పెట్టేసి 2 teaspoons మైన ఉంచుకొని జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. ఇందులోనే కొంచెము సోయా సాస్ అలాగే వెనిగర్ వేసుకోవాలి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. మీకు వెట్గా గ్రేవీ లాగా కావాలంటే 2 teaspoons కార్న్ పౌడర్లో వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులో వేసుకుంటే గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే డ్రై చికెన్ మంచూరియన్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.